మాధవ్, మనం ఉన్న విషయాన్ని శౌర్యకి చెప్పాం. తన అవునన్న విషయం కానీ లేదన్న విషయం కానీ మనకి ఏమీ చెప్పలేదు. తన మనసులో ఏముందన్న విషయం మనకు తెలియడం లేదు. తన నుండి ఎటువంటి సమాధానం లేకుండా మనం అడుగు ముందుకు వేయలేం. సరే అన్నయ్య, దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే ఉంది. శౌర్యనే పిలిపించి అడుగుదాం, తన అభిప్రాయం ఏంటో చెప్పమందాం. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా అడగడం ఏంటన్నయ్య? అడగాలరా. అన్నీ నిర్ణయం చేసి చివరిగా నీ నిర్ణయం ఏంటమ్మా అని అడిగాం. దాని ఫలితం చూశాం కదా. కనీసం ఇప్పుడైనా తను మనస్ఫూర్తిగా మన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుందా లేదా అని తెలియకుండా మనం మళ్ళీ అడుగు ముందుకు వేశాము అంటే ఇంకోసారి అవమానపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. అందుకే చెప్తున్నాను. సరే అన్నయ్య, పిలిపించమంటావా? వద్దులేరా. అందరి ముందు పిలిచి అడిగితే తనకి చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. తను మన ఇంట్లో మనకంటే ఎక్కువ చనువుగా ఉండేది భూమితోనే. జరిగిన దాంట్లో భూమి ప్రమేయం కూడా కొంత ఉంది కాబట్టి భూమిని పంపించి శౌర్య నిర్ణయం ఏంటి అనేది కనుక్కోమని చెప్దాం. శౌర్య చెప్పిన దాన్ని బట్టి తర్వాత మనం ఏం చేయాలి అనే దాన్ని నిర్ణయించుకుందాం. తన నిర్ణయానికి మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వడం కూడా మంచిది కాదేమో కదన్నయ్య. ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు తన నిర్ణయమే ముఖ్యం. జరగాల్సిన కార్యక్రమమే తనదైనప్పుడు తన నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది. ఒకసారి భూమితో అడిగిద్దాం. ఏ భూమి? సరే బావగారు, నేను వెళ్ళి శౌర్యతో మాట్లాడి తన నిర్ణయం ఏంటో తెలుసుకుంటాను. రే సిద్ధార్థ్, ఏం చేస్తున్నావురా? మాట్లాడద్దు. మీరు అసలు తల్లిదండ్రులేరా? రే, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పట్టిందా నీకు? అవును, నాకు పిచ్చి పట్టింది. మీరు చేసిన పనుల వల్ల నాకు పిచ్చి పట్టింది. మీ స్వార్థం కోసం మీరు చేసిన తప్పుల వల్ల ఈ రోజు నాకు శౌర్య దూరమైంది. రేయ్, చెప్పేది వినరా. ఎందుకింత ఆవేశపడుతున్నావు? ఆవేశపడుతున్నానా? నా బాధ నీకు ఆవేశంలా కనిపిస్తుందా డాడీ? ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందన్న బాధ నా కళ్ళలో కనిపించట్లేదా? మీ వల్ల మీరు చేసిన ఘనకార్యాల వల్ల ఈ రోజు నాకు శౌర్య దూరమైంది. ఘనకార్యమా? ఏంటండి వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అవును, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, మాట్లాడతాను కూడా. ఒక్కగానొక్క కొడుకు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి మమ్మీ బాధ? ఎందుకు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు? వాళ్ళు ఏం చేశారని వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసావు, అది సరిపోలేదా మీకు? రే, వాళ్ళు నీకేదో చెప్పారా? అనవసరంగా అది మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నావు. మీరెన్ని చెప్పినా నిజాలు అబద్ధాలైపో డాడీ. మీరేం చేసినా నాకు తెలిసిపోద్ది. ఈ రోజు శౌర్య నాకు దూరం చేసి మీరేదో సాధించాము అనుకుంటున్నారు కదూ. ఏమీ సాధించలేరు. నా జీవితంలో శౌర్య లేని రోజు ఇంకెవరు ఉండరు, ఉండనివ్వరు. నా జీవితంలో నాకంటూ నేను ప్రేమించిన అమ్మాయి నాతో లేనప్పుడు నాకు ఈ డబ్బు అవసరం లేదు, అసలు ఈ బ్రతికే అవసరం లేదు. మీరేం టెన్షన్ పడకండి. నేను చేస్తాను అనుకోవద్దు. మీ కళ్ళ ముందే ఉంటాను, కానీ ఎవరిని పెళ్లి చేసుకోను. ఇలాగే బ్రహ్మచారిలాగా బ్రతుకుతాను. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి పేటాకులు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ మీకు అర్థమయ్యేలా చేస్తాను. మా ప్రేమను విడదీయాలని చూసినందుకు నేను మీకు విధించే శిక్ష ఇదే. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి మాటలు ఉండవు. పేరుకే తల్లిదండ్రులైనా నేను మీతో మాట్లాడను, ఇంకెవరితోనూ మాట్లాడను. నాకు నేనే శిక్ష విధించుకొని ఈ గదిలోనే ఉండిపోతాను. అప్పుడేం చేస్తారో నేను చూస్తాను. మీరు నాకు శౌర్యాన్ని దూరం చేశాను అనుకుంటున్నారు కదా, కానీ మీరు దూరం చేసింది శౌర్యాన్ని కాదు, మీకు మీరే నాకు దూరం అవుతున్నారు. మిమ్మల్ని చూస్తేనే చిరాకేస్తుంది. నా కళ్ళ ముందు కనిపించద్దు. వెళ్ళండి సిద్ధార్థ్, వెళ్ళండి.
చూడు శౌర్య, ఇప్పుడు కొత్తగా నేను నీకు చెప్పేదేమీ లేదు. బావగారు, వదిన, మాధవ్, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి నీ మీదున్న ప్రేమేంటో, నీ వల్ల వాళ్ళకొచ్చిన ఇబ్బందేంటో వివరంగా చెప్పారు. ఇప్పటికైనా నువ్వు కుటుంబం కోసం నిలబడతావో, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావో అనేది వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీ మనసులో ఏముందనేది చెప్తే బావగారు వాళ్ళు ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చెయ్యాలనుకుంటున్నారు. చెల్లులంటే అందరికీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోటే ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టకూడదు అని ఆలోచించారు. ఏ విషయంలో కూడా నిన్ను గట్టిగా నిలదీసి మాట్లాడిందే లేదు. ఇంటి పరువు పోయినప్పుడు కూడా అయ్యో ఇలా జరిగిందే అని బాధపడ్డారే కాని నీ వల్లే ఇలా జరిగింది అని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. అందుకే ఇప్పటికైనా నువ్వొక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నీ నిర్ణయం ఏంటనేది చెప్తే మీ అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. వదినా, ప్రేమంటే ఎలా ఉంటుందో నాకు తెలియకుండా ఉండేది. నువ్వు ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నావు. ఒకసారి ప్రేమ పుట్టాక ఎలా ఉంటుంది అనేది నాకంటే నీకే బాగా తెలుసు. ఎక్కడ ఎందుకు పుడుతుందో తెలీదు, కానీ అది దక్కలేదంటే చచ్చే వరకు చంపుతూనే ఉంటుంది. అయినా సరే నా కుటుంబం కోసం, నా వాళ్ళ సంతోషం కోసం నేను సిద్ధార్థ్ని మర్చిపోతాను. ఫోన్ చేసి సిద్ధార్థ్కి ఆ విషయం చెప్పేశాను కూడా. అవునా? నువ్విలా చేసిన విషయం ఇంట్లో తెలియక నువ్వేమంటావో, ఏ నిర్ణయం తీసుకుంటావో అని అందరూ కంగారు పడుతున్నారు. నువ్వెలాగూ ఇంట్లో వాళ్ళ కోసం నీ ప్రేమనే త్యాగం చేయాలనుకుంటున్నావు. అంటే అరవింద్తో నీ పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పేనా? లేదు వదినా, ఇప్పటికీ సిద్ధార్థ్ లేకుండా బ్రతకగలనేమో, కానీ వేరే అతనితో కలిసి బ్రతకలేను.